దేవుని నామముకి స్తోత్రం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగే తండ్రి, కృపల నాయన, ఈ ఉదయకాల సమయమున తండ్రి మీ మాటలు బోధించటానికి, మీ పరిచర్య జరిగించడానికి ఇచ్చిన ఒక ధన్యతను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రారంభిస్తూ ఉండగా మీరే మాకు సహాయం చేయండి నాయన. పాటల యందు వాక్యదాని విషయంలో నేనేం మాట్లాడాలో మీరే తండ్రి నా ద్వారా మాట్లాడి ఈ వర్తమానం అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని, మీకే మహిమ ఘనత కలుగునట్లు యేసు నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మొదటగా ఒక పాట పాడుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్యా నిన్ను వెన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్యా నిన్ను వెన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలు. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలు. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. దేవుని నామముకి స్తోత్రం. ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం నాయనా. తండ్రి, ఇంతవరకు పాట పాడి మీ నామాన్ని మహింపరిచి ఘనపరిచున్నాం. మీకే మహిమ ఘనత కలగాలి ప్రభా. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీరే తండ్రి నా ద్వారా మాట్లాడి అనేక మందిని బలపరచమని,
ఎవరైతే తండ్రి మీ సన్నిధి కోల్పోయారో, మీకు దూరంగా జీవిస్తూ ఉన్నారో, మీ సన్నిధికి రాలేక వ్యక్తిగత పనులు బిజీగా ఉన్నారు, వారందరికీ వర్తమానం చేరాలి, ఆత్మీయంగా బలపరచాలని నా ఉద్దేశం తండ్రి. ప్రభునందు ప్రయాస ఎప్పుడు వ్యర్థము కానట్టు తండ్రి ఈ పరిచయం దీవెనీకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని తండ్రి. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మాట్లాడుతూ ఉండగా మీరే నా ద్వారాగా బలపరిచే మాటలు, ఆత్మీయ జీవితంలో ఫలించే మాటలు ఇమ్మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. బైబిల్ నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. 1 సమూయేలు 16వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. యెషయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతను రప్పింపగా అతడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదని చెప్పాను. అప్పుడు యెషయా షమ్మాను పిలువగా అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదనేను. దేవుడు కోరుకొనుట ఇంగ్లీష్లో రాయబడింది చూజన్. దేవుడు సౌలును ఇశ్రాయేలు మీదకి రాజుగా నియమిస్తే దేవుడు చెప్పిన మాట వినకుండా, ఆయన ఆజ్ఞకు లోబడకుండా వ్యతిరేకం చేసినప్పుడు దేవుడు సమూయేలుని సౌలుని ఇశ్రాయేలు మీద రాజుగా విసర్జించిన తర్వాత సమూయేలు దుఃఖిస్తూ ఉన్నాడు. అయ్యో, నేను అభిషేకించిన సౌలు దేవుని మాటకు లోబడలేదు, దేవుని మాట వినలేదు అని దుఃఖిస్తూ ఉన్నప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడి, ఎంతకాలము ఇశ్రాయేలు మీద రాజుగా విసర్జించిన సౌలు గురించి దుఃఖింతువు, ఇదిగో తైలపు కొమ్మును సిద్ధపరచుకొని తైలంతో నింపుకొని యెషయా దగ్గరికి వెళ్ళము, వాళ్ళకు ఒక కుమారుణ్ణి అభిషేకించము. ఎప్పుడైతే సమూయేలు యెరూషలేముకి వస్తూ ఉన్న తర్వాత సమూయేలు రాకకి ఇశ్రాయేలు అందరూ భయపడ్డారు. సమాధానంగా వస్తున్నాడా లేదా కోపంతో వస్తున్నాడా? సమూయేలు వస్తున్నప్పుడు వాళ్ళందరూ అడిగారు, అయ్యా సమాధానంగా వస్తున్నావు అంటే సమాధానమే, పైకి సమాధానం చెప్తున్నాడు కానీ లోపల మాత్రం దుఃఖంతో ఉన్నాడు. ఎవరిని అభిషేకించాలా? నేను మొదటగా అభిషేకించిన సౌలు దేవుని విసర్జించి నా మాట కూడా వినలేదని. ఎప్పుడైతే దేవుడు సమూయేలుకు చెప్పాడు, అతని రూపాన్ని ఎత్తుని లక్ష్య పెట్టొద్దు. మనుషులైతే ఎత్తుని రూపాన్ని లక్ష్య పెడతారు, మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టడు, త్రోసివేస్తాడు. మనుషులు పై రూపాన్ని ఎత్తుని లక్ష్య పెడతారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. దేవుని నామ స్తోత్రం. దేవుడు హృదయ అంతరంగాలు చూసే దేవుడు. పై రూపాన్నో, వేషధార బ్రతుకును, హుందాతనాన్నో, నీ లగ్జరీ జీవితాన్నో, మరి నీకున్న అందాన్నో మరి చూసి నిన్ను కోరుకునే దేవుడు కాదు. ఈ ప్రపంచంలో ఎంతోమంది గొప్పవారు అనబడిన వారు అందరూ కూడా మట్టిలో కరిచిపోయారు. ఎంతోమంది అందగాళ్ళని పిలవబడిన వారు కూడా మరి చివరికి ముసలితనానికి వచ్చేలోపు ఎవరు వారిని చూసేవారు లేక ఆత్మహత్య చేసుకొని శరీరము మరి ముసలితనములో తన అందమంతా పోయి చిక్కిపోయి అనేక వ్యాధులతో చనిపోయిన వారు ఉన్నారు. ఈ మధ్య నేను ఒక పేపర్లో కూడా చూశాను, మైక్ టైసన్ అమెరికాలో జరిగిన బాక్సింగ్ పోటీలో అతను ఎప్పుడూ విజయంగా ఉండేవాడు. అతనితో ప్రత్యర్థిగా ఉన్న కుర్రవాడు 28 సంవత్సరాలు, మైక్ టైసన్కి 58 సంవత్సరాలు. ఎప్పుడు కూడా మైక్ టైసన్ ఈ బాక్సింగ్లో ఓడిపోయినవాడు కాదు.
మంచి దృఢశాలి, ఇప్పుడు కూడా విజయమే. అయినప్పటికీ ఒక 10 సంవత్సరాల గ్యాప్ తీసుకొని మళ్ళీ బాక్సింగ్కి వచ్చి 28 సంవత్సరాల జేక్ పాల్ అనే ఒక బాక్సరు, ఇద్దరు తలపడుతూ ఉండగా చివరిదాకా పోరాడి జాక్ పాల్ గెలిచాడు, మైక్ టైసన్ ఓడిపోయాడు. అందరూ కూడా జాక్ పాల్ గెలిచాడని అభినందిస్తూ ప్రశంసిస్తూ ఉన్నప్పుడు మైక్ టైసన్ దగ్గరికి ఇంటర్వ్యూస్ వచ్చింది. వాళ్ళందరూ ప్రెస్ వాళ్ళు వచ్చి, మీ ఓటమి కారణం ఏంటంటే నేను ఓడిపోలేదు, నేను గెలిచాను. ఈ 10 సంవత్సరాల్లో నా రక్తము 10 మార్లు ఎక్కించారు, అయినప్పటికీ నా వయసు 58 సంవత్సరాలు, చివరి వరకు నేను పోరాడి గెలిచాను. ఇక్కడ పోరాడలేకపోయినా నేను చావు బ్రతులతో నేను పోరాడి నేను గెలిచాను అని అతను సాక్ష్యం ఇచ్చాడు. కనుక మన రూపము, మన అందము, మన శరీరము ఇవన్నీ కూడా ఏదో ఒక రోజున మరి నశించిపోతాయి. అందము, మన శరీర రూపము కానీ ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు నశించిపోయేదే. దేవుడు మన హృదయాన్ని చూశాడు, మన ఆత్మీయ జీవితాన్ని. దేవుడికి కావాల్సింది మన నిర్మలమైన ఆత్మ. శరీరం ఎప్పటికైనా భూమిలో పాతి పెట్టబడుతూ ఉంది, మన ఆత్మ దేవుని సన్నిధికి చేరాలి. అందుకే ఆయనకి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆత్మీయ సంగతులను తెలియజేశాడు. దేవుడు కూడా ఆజ్ఞించాడు, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణాత్మతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను ఆజ్ఞ ఇచ్చాడు. అలాగే ఇర్మియా భక్తుడు కూడా రాస్తాడు, హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. ఎప్పుడైనా దేవుడు మన హృదయాన్ని చూస్తాడు కానీ నన్ను దేవుడు కోరుకున్నాడా లేదా, నేను దేవుడికి సరిపోతాను లేదా. ఒక్కొక్కసారి ఉద్యోగాల్లో ఇంట్రెస్ట్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరిని చూసినప్పుడు చాలా అందవిహీనంగా ఉంటారు, కానీ వాళ్ళు గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉంటారు. కొంతమంది చక్కగా ఉన్నా కూడా కొంతమంది సెట్ కారు. దేవుడు ఎవరు ఏ పనికి కావాలో దేవుడు నియమిస్తాడు. చదువుతో కానీ, అందముతో కానీ, ఆస్తితో కానీ, నీ హోదాతో కానీ దేవుడు ఎప్పుడు చూడ, నీ హృదయాన్ని కోరుకునే దేవుడు. అయితే ఎప్పుడైతే సమూయేలు యెషయా దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ అబీనాదాబును పిలిచి అభిషేకిద్దామను, ఇతను కాదు నేను కోరుకుంది, షమ్మాను ఇతను కాదు నేను కోరుకున్నది, 7 కొడుకులను పిలిస్తే 7 కూడా నేను కోరుకోలేదన్నాడు. అప్పుడు సమూయేలు అడిగాడు, యెషయా ఇతను వీళ్ళందరూ కాక ఇంకెవరన్నా నీకు ఒక కుమారుడు ఉన్నాడంటే, అయ్యా ఒకడు ఉన్నాడు చివరివాడు, అతను గొర్రెలు మేపుకుంటున్నాడు, ఏడు ఉన్నాడంటే అతను త్వరగా పిలిపించు, నేను అతను వచ్చేంత వరకు ఇక్కడే కూర్చుందామని దావీదుని పిలిచేంత వరకు, దావీదు ఇంటికి వచ్చేంత వరకు కూడా సమూయేలు అక్కడే ఎదురు చూశాడు. వాస్తవానికి సమూయేలు అంతసేపు వెయిట్ చేయడు, దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని యొక్క ఆజ్ఞ ఖచ్చితంగా అభిషేకించాలి. దేవుడు ఎవరు కోరుకుంటాడు సమూయేలు కూడా తెలియదు. సమూయేలుకు దేవుడు క్లూ ఇవ్వలేదు. ఒకవేళ క్లూ ఇస్తే మనసులో అదేందయ్యా మరి మంచి అన్నం రూపం ఉంది కదా, వారిని కాకుండా వీరిని కోరుకుంటున్నామని అనుకుంటాడేమోనని దేవుడు సమూయేలుకి అలాంటి యొక్క ఆలోచన ముందుగానే ఇవ్వలేదు. ఎప్పుడైతే దావీదు గొర్రెలు కాసుకునే దావీదు వచ్చిన తర్వాత ఎర్రని వాడు, నేత్రము ఎర్రని రూపసి ఎర్ర నేత్రం గలవాడు, దావీదుని చూడగానే సమూయేలు లేచి దేవుడు చెప్పాడు సమూయేలుకి, సమూయేలు అభిషేకించు తైలపు కొమ్ముతో. ఎప్పుడైతే సమూయేలు తైలపు కొమ్ముతో దావీదు తల మీద అభిషేకించాడు, దేవుని ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చింది. ఆనాటి నుంచి దావీదుకి ఎప్పుడూ విజయాలే. ఒకనొక టైంలో ఆ జనమందరూ కూడా దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలదంటే నేనేంది 1,000 కొలది, దావీదు 10,000 కొలదేంది అని మనసులో చిన్నపుచ్చుకొని ఎన్నోసార్లు దావీదుని సౌలు చంపాలని ప్రయత్నించాడు. దావీదు మల్టీ టాలెంటెడ్, వీణ వాయించగలడు, పాటలు పాడగలడు, ప్రార్థన చేయగలడు, యుద్ధము చేయగలడు, యుద్ధశాలి. దావీదు హృదయం కూడా విరిగి నలిగిన హృదయము. కీర్తనలు కూడా ఎక్కువ, కొన్ని కీర్తనలు దావీదు గారు రచించారు. ఆయన ఎక్కువ కూడా దేవుని స్తుతిస్తాడు, గణపరుస్తాడు. నీ మందిరము చూడాలని నా కన్నులు ఎంతో ఆశతో ఉన్నాయి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నీ మందిరంకి వెళ్ళేదామని జనులు నాతో తెలిపినప్పుడు నేను ఎంతో సంతోషించేదను. దావీదు దేవుని యొక్క మందిరం కోసం, దేవుని కోసం ప్రయాసపడేవాడు. అందును బట్టి సౌలు ఎన్నిసార్లు బల్లెము తీసుకొని పొడవాలని ఇసిరేసిన, ఒకసారి సౌలు ఎప్పుడైతే దేవుడు సౌలుని విసర్జించి ఆ దేవుని ఆత్మ సౌలు నుంచి దూరమైన తర్వాత దురాత్మ సౌలుకు పట్టుకున్న తర్వాత అతను మనశ్శాంతికి లేకపోతే ఆ దురాత్మ పోగొట్టాలంటే వీణ వాయిస్తే ఆ దురాత్మ పోతుందని గ్రహించి
ఆ ప్రాంతంలో దావీదు చక్కగా వీణ వాయించగలడని దావీదుని పిలిస్తే వీణ వాయిస్తూ ఉంటే ఎన్నోసార్లు బల్లిని తీసుకొని ఇసిరేస్తే ఆ బల్లి అని తగిలి చచ్చిపోతాడని దావీదు వీణ వాయిస్తూ ఉంటాడు. సంగీత కళాకారులు సంగీత వాయిద్యాలు కానీ పాటలు కానీ పాడుతున్నప్పుడు వాటిలో లీనమైపోతారు. కానీ వీణ వాయిస్తున్నా కూడా దావీదు చురుగ్గా తప్పించుకున్నాడంటే దేవుని ఆత్మ దావీదు మీద బలముగా ఉంది. దేవుడు దావీదుని కోరుకున్నాడు. సౌలు ఎన్నిసార్లు సొంత కుమార్తెనిచ్చి వివాహం చేసి చంపాలని ఎన్నిసార్లు ప్రయత్నించాడు. అనేక సార్లు దావీదు కొండ గుహల్లో దాంకొని నిద్ర లేక తినటానికి తిండి లేక అయినా కూడా ఎప్పుడు కూడా దావీదు సౌలు మీద పగపించుకొని ఒకసారి ఒక గుహలో సౌలు దావీదు చేతికి దొరికినప్పుడు దావీదు చంపుదాం అనుకోలా. అతను గుహలోంచి పారిపోతూ దావీదు అతని యొక్క వస్త్రం కోసి, రాజా ఇదిగో నీ వస్త్రం నా దగ్గర ఉన్నప్పుడు సౌలు ఏడ్చాడు, నువ్వు దీపబడిన గాక, నీ శత్రువులైన నేను నీకు అప్పగింపబడినా నన్ను చంపకుండా నాకు మేలు చేసావు, నీ దీపబడిన గాక. అంత గొప్ప మనసు కలిగిన దావీదు యుద్ధానికి వస్తున్నాడంటే అనేక మంది గుండెలు పగలు చనిపోయేవాళ్ళంట. అంత క్రూరుడు, అంత పరాక్రమశాలి. కానీ దేవుణ్ణి ఎక్కువ ఘనపరిచేవాడు. యుద్ధము ఒక భాగమైతే, సంగీతం ఒక భాగమైతే, దావీదు యొక్క ప్రార్థన, దావీదు దేవునితో గడపాలని, దేవుని సన్నిధిలో ఉండాలని, నిత్యం ఆయన సన్నిధిలో దావీదుని దేవుడు రాజుగా చేసిన ఎన్నడూ కూడా రాజగృహంలోనూ మరి రాజరికంగా ఉన్నవాడు కాదు. దేవుని సన్నిధిలో కిందే కూర్చునేవాడు. యెషయా ప్రవక్త వచ్చి పాపము చేస్తున్నప్పుడు ఒప్పుకున్నాడు, అవునయ్యా నేను పాపము చేశానని. కన్నీరు కాచి దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నాడు. దావీదు మరణానంతరము ఎవరు కూడా దావీదుని ఏమీ చేయలేకపోయారు, ఏమీ చంపలేకపోయారు. దావీదు చుట్టూ శత్రువులే, కానీ దావీదు మీద దేవుని ఆత్మ అలానే బలంగా ఉంది. దేవుని నమ్మి స్తోత్రం. సహోదరి సహోదరుడా, నువ్వు కూడా దేవుని కోసం ప్రయాసపడు. నీ హృదయము ఒకవేళ నీకు అందం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, లగ్జరీ లైఫ్ ఉండొచ్చు. వాటితో ఎప్పుడు కూడా నువ్వు దేవుని స్తుతించలేవు, అనుభవించలేవు. దేవుడు నీ హృదయాన్ని కోరుకుంటాడు. తగ్గింపు స్వభావం కలిగి, ప్రభువా ఎన్ని మీరు నాకు ఇచ్చింది. కొంతమంది విశ్వాసులకు దేవుడు దీవించి ఆశీర్వదించే హోదాని ఇస్తే వారందరూ కూడా దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ, ప్రభువా ఇదంతా మీరే నాకు ఇచ్చిందని సాక్ష్యం చెప్తూ దేవుని విధేయతగా ఉంటారు. కొంతమంది దేవుడు చేసిన మేలు మర్చిపోయి గర్విస్తూ దేవుని మందిరాన్ని కూడా రాలేకపోతూ ఉన్నారు. ప్రస్తుత కాలంలో ఈ యొక్క సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా దేవుని మందిరానికి ప్రతి ఒక్కరూ జీవితంలో బిజీ లైఫ్ అయిపోయి దేవుని సన్నిధికి రాలేక, ఆరాధించలేక, ఆదివారం రోజున 7 రోజులు విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించాలి, విశ్రాంతి దినము పనిచేయవాడు శాపగ్రస్తులను అని బైబిల్ రాయబడితే ఆ రోజే మనకి ఏదైతే సెలవు రోజు ఉందో మనం పనుల కోసం పరిగెడుతూ ఉంటాము. ఇప్పుడు వర్షిప్స్ కూడా మార్నింగు, మధ్యాహ్నము, సాయంత్రము కొంతమంది యూట్యూబ్లో చూస్తున్నారు, కొంతమంది ఆన్లైన్లో, కొంతమంది ఫోన్ ద్వారాగా. ఒకవేళ వివాహాలు ఆదివారం ఉంటే దేవుని మందిరానికి ఎంతమంది రాకుండా ఉంటున్నాం. ఒకవేళ ఏదన్నా పుట్టినరోజుల ఫంక్షన్లు ఉంటే దేవుని మందిరానికి వెళ్లకుండా పుట్టినరోజుల కార్యక్రమంలో నిమగ్నపోయి ఎంతమంది ఉంటున్నారు. కానీ దావీదు మాత్రం దేవుని కోసం, దేవుని మందిరం కోసము ప్రయత్నించాడు. అనేక కీర్తనలు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా వచ్చును, నీ సన్నిధి నుంచే నాకు సమాధానం వస్తుంది, పరిశుద్ధ అలంకారం ధరించుకొని నీ సన్నిధిలో కనపడేదము, నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఎప్పుడు నీ సన్నిధిలో ఉండేదను, నీ సన్నిధిని నన్ను త్రోసివేయకు దేవా. దేవుడు దావీదు దేవుని యొక్క మందిరము దేవుని స్తుతించడానికి, గణపరచడానికి ఎక్కువగా ఇష్టపడేవాడు. అందును బట్టే దేవుడు దావీదుని కోరుకున్నాడు. నువ్వు కూడా దేవుణ్ణి మహింపరిచేవారిగా దేవుని స్తుతించు, దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ దేవుని మందిరం కోసం ప్రయాసపడిగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను కోరుకొని ఉన్నత స్థానం. ఎక్కడో దావీదు గొర్రెలు కాసుకుంటూ అడవిలో గొర్రెల మధ్యన బ్రతికిన దావీదుని దేవుడు తీసుకొచ్చి రాజుని చేశాడంటే దావీదు హృదయాన్ని చూసి ఒక రాజరికంలో. అంతేకాదు, దావీదు మందిరం కట్టాలని కోరుకుంటే దేవుడు ఆజ్ఞించాడు, వద్దు దావీదు, నువ్వు యుద్ధాలు జరిగించి నీ చేతులు రక్తంతో ఒలికినాయి కాబట్టి నువ్వు మందిరము కట్టకూడదు. నీ ఇంటి నుంచి, యోధా గోత్రం దావీదు వంశం నుంచి నీ కుమారుల్లో ఒక కుమారుణ్ణి నా మందిరం కట్టిస్తానని సొలొమోను ద్వారాగా దేవుడు మందిరము, ఎంతో చక్కని మందిరము దేవుడు కట్టించాడు. దావీదు యొక్క చేసిన పరిచర్యను బట్టి దావీదుని దేవుడు ఎంత రాజుగా చేసినా అతను మాత్రము దేవుని విడిచిపెట్టలేదు. ఎప్పుడు దేవుని గణపరిచాడు, దేవుని స్తుతించాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని సేవకుడు విధేయతగా ఉన్నాడు, దేవునికి లోబడ్డాడు, అనేక మార్లు ప్రార్థించేవాడు, కన్నీరు కార్చేవాడు. నీ జీవితం కూడా ఆత్మీయ జీవితంలో దేవునికి లోబడే తత్వం ఉందా? దేవుని సన్నిధిలో ప్రార్థించే తత్వం ఉందా? హన్నా
తను గొడ్రాలుగా ఉన్నప్పుడు పెనిన్న అనేక మార్లు వేధిస్తూ గొడ్రాలకు నింద వేస్తున్నప్పుడు దేవుని మందిరంలో ఏలి యాజకుడి ఎదుట ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమె యొక్క మనవి విని ఏలి అన్నాడు, నువ్వేమైతే దేవునితో మనవి చేసుకున్నావో అది నీకు కలుగును గాక. మరొక సంవత్సరము వచ్చే సంవత్సరం కల్లా హన్నాకి సమూయేలు పుట్టాడు. ఆమె ఏమి కోరుకుందంటే, నాకు మగబిడ్డనిచ్చి ఈ గొడ్రాలనే పేరు నింద తీసివేస్తే ఆ మగబిడ్డని మీ సన్నిధిలో ప్రతిష్ఠిస్తానని హన్నా మొక్కుకుంది. అలానే దేవుడు మగబిడ్డనిచ్చాడు. దేవుని సన్నిధిలో హన్నా ప్రతిష్ఠించింది. ఈ సౌలును కానీ రాజును కానీ ఇశ్రాయేల్ ప్రజలకు ప్రవక్తగా సమూయేలు ఉన్నాడు. సమూయేలు కూడా దేవుని మందిరంలోనే పరిచర్య చేశాడు. అందును బట్టే సమూయేలు అని 3 సార్లు పిలిచి, ఇదిగో నిన్ను ఇశ్రాయేలు మీద ప్రవక్తగా ఉంచుతున్నాను. ఇశ్రాయేల్ ప్రజలకి ఫిలిష్తీయులకి యుద్ధం జరుగుతున్నప్పుడు సమూయేలు దగ్గరికి వచ్చేవారు ఇశ్రాయేల్, మేము రేపు యుద్ధంకి వెళ్తున్నాము, వారితో మేము గెలుస్తామా లేదంటే సమూయేలు దేవుని దగ్గర ప్రార్థన చేసి మీరు వెళ్ళండి, ఖచ్చితంగా గెలుస్తారంటేనే వెళ్ళేవాళ్ళు. అలాగా దేవుడు చెప్పిన ప్రతిదీ సమూయేలు నిర్వహించాడు. కాబట్టి దేవుని మందిరంలో ఉన్న సమూయేలుని దేవుడు ప్రవక్తగా ఉంచాడు. దావీదు కూడా దేవుని మందిరంలో ఉండాలని, దేవుని పరిచర్య చేయాలని ఎక్కువ కోరుకున్నాడు. కాబట్టి దావీదుని దీవించి ఆశీర్వదించి ఈరోజు కూడా ఇశ్రాయేల్ ప్రాంతంలో దావీదు గురించి ఒక గ్రంథం రచించబడింది. దావీదు సమాధి ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ ప్రాంతంలో ఉంది. దావీదు గొప్పతనం గురించి కూడా చెప్తూ ఉంటారు. దాని పేరు కూడా, ఒక ప్రాంతం పేరు కూడా దావీదు పురము అనే ప్రాంతం కూడా ఏర్పరచబడిందంటే దేవుడు దావీదుని అంతగా కోరుకున్నాడు. డేవిడ్ అనే పేరు ప్రపంచంలో అనేక మంది పెట్టుకుంటా ఉన్నారు. ప్రతి ఊర్లో ఒక్కరికైనా డేవిడ్ ఉంటుంది. ఎందుకంటే దావీదు యుద్ధశాలి, గొల్యాతుని జయించిన వాడు, ఆ రాజుగా ఉన్నాడు. అతను నేమ్ పెట్టుకుంటే మేము కూడా గొప్పవారిగా ఉంటాము. పేరు పెట్టుకున్నంత మాత్రాన కాదు, కానీ మనం ఎప్పుడైతే హృదయానికి సరంగా దేవునికి మనం విధేయత కలిగి ఉంటామో దేవుడిని రాజుగా నియమిస్తాడు. అలాగే ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనంలో ఎస్తేరు తల్లిదండ్రులు చనిపోయారు. ఇశ్రాయేల్ ఒక సంతానానికి చెందింది. ఎప్పుడైతే అహష్వేరోషు యెరూషలేము మీదకి వెళ్ళి ముట్టడి వేసిన తర్వాత మొర్దెకైని వాళ్ళ కుటుంబీకుల్ని వీరందరిని ఆక్రమించుకొని వాళ్ళ దేశాన్ని తీసుకొచ్చినప్పుడు ఎస్తేరు తల్లిదండ్రులు చనిపోయారు. అయితే మొర్దెకై వాళ్ళ బాబాయ్ అవుతాడు. ఆ బాబాయే ఆమెను పెంచి తండ్రి అయిపోయాడు. ఆ మొర్దెకై తర్వాత వివాహం కానీ చేసుకోలేదు, ఆమె కోసమే తండ్రిగా నిలిచిపోయాడు. అయితే ఒకనొక రోజున అహష్వేరోషు మంచి విందు చేపించి అనేక మంది రాజులను పిలిపించి, ఇదిగో నా ఆస్థానంలో వస్తి అనే రాణి, అందగత్తె రాణి ఉంది, చూడండి అంతకన్నా సౌందర్యవంతి లేదు, చక్కగా నాట్యం చేసింది, చక్కగా ఉంటుంది అని పిలిపిస్తే ఆ వస్తి, నేను రాను, నేనే గొప్ప అందగత్తెని, నా అందం గొప్పది, అక్కడున్న అందరిలో కల్లా వస్తే చాలా సౌందర్యవంతుదంట. ఈ అహష్వేరోషు ఆమెను రాణిగా చేసి తమ అందంగా ఉందని రాణిగా చేస్తే, నా అందమని ఆమె గర్వపడి ఆస్థానానికి రాకుండా పోను బట్టి రాజు కోప్పడి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఇక నుంచి ఆమె ఆస్థానానికి ఉండకూడదు, రాణిగా ఉండకూడదు. అప్పుడు హేగే అన్నాడు, అతనికి రాజు ఆస్థానం అధిపతి ఎవరైతే ఉన్నారో అతను ఏం చేశాడు, రాజా మన దేశంలో కన్యలు చాలామంది ఉన్నారు, వారందరిని తీసుకొస్తాను, కొద్ది రోజుల తర్వాత మీ దగ్గరికి తీసుకొస్తాను, ఎవరు అందంగా ఉంటారో వారు మీరు రాణిగా చేయొచ్చని హేగే రాజాజ్ఞ తీసుకొని ఆ దేశంలో ఉన్న అందరు కన్యలు తోడుకొని పోతున్నప్పుడు ఎస్తేరు కూడా వాళ్ళతో పాటు వెళ్ళింది. ఈ ఎస్తేర్ని ఎక్కడో తల్లిదండ్రులు లేకుండా అనాథగా పెరిగిన బాబాయ్ దగ్గర పెరిగిన ఎస్తేరు అంతఃపురంలో మరి మంచి విందుతో, మంచి వస్త్రాలతో, సుగంధ పరిమళాలతో మరి సుఖభోగాలు అనిపిస్తే అలాంటి ప్రాంతంలో వస్తే మిగిలిన వారందరూ కూడా మంచి ఆహారం, వస్త్రాలు, మంచి సుగంధ పరిమళాలు అవన్నీ వేసుకొని ధరించారు. ఒక 6 నెలల పాటు ఆ విధంగా ఉన్న తర్వాత కొద్ది రోజులకి ఒక్కొక్కరిని రాజు దగ్గరికి తీసుకొస్తూ ఎవరు అందంగా ఉన్నారో సెలెక్ట్ చేయమంటే అందరూ మంచి వస్త్రాలు, ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలు కొట్టుకొని వస్తూ ఉంటే, అయితే హేగా కూడా ఏం చేశాడంటే ఈమెకి సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు మంచి అవన్నీ ఇవ్వాలని ఇస్తే ఎస్తేరు కోరుకోలే, నాకు ఏమొద్దు, నాకు ఇంతే చాలు అనుకొని సింపుల్గా వెళ్ళిన తర్వాత అనేక మందికి ఎస్తేర్ని చూసి జాలి పుట్టింది. ఈమె రాజు దగ్గరికి వచ్చిన తర్వాత రాజు చూసి ఆమెని రాణిగా
ఆ యొక్క అహస్వేరోసు ఒక ప్రాంతానికి రాణిగా రాజు ఉంచాడు. దేవుడి నామ స్తోత్రం. ఎస్తేరు ఆభరణాలు కానీ, సుగంధ ద్రవ్యాలు కానీ, ఆహారం కానీ ఏమీ కోరుకోలేదు. తగ్గింపు స్వభావం కలిగింది. మిగిలిన వారు మేము అందంగా కనపడాలని అనేక ఆభరణాలు, మంచి వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు అన్నీ రాజు దగ్గరికి మేకప్ తీసుకొని వెళ్తే ఎస్తేరు సింపుల్గా ఏమీ లేకుండా ఉంది. అందుకే కొన్నిసార్లు దేవుని నమ్ముకున్న బిడ్డలు మరి అన్ని ఆభరణాలు లేకుండా చాలా సింపుల్గా ఉన్నప్పుడు వారు చూడగానే గుర్తుపడతాం, వీరు క్రైస్తవులు, దేవుని నమ్ముకున్నవారని. కొంతమంది విపరీతంగా మేకప్ వేసుకొని ఉంటారు. అది వారి ఇష్టము, వారిని ఏమి మనం కామెంట్ చేయకూడదు. కనుక ఎస్తేరు సింప్లిసిటీగా ఆభరణాలు కానీ తన అందం ప్రదర్శించుకోవడానికి కానీ ఇష్టపడలేదు. సింపుల్గా వెళ్దాం అనుకుంది. రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత అహస్వేరోసు ఆ దేశానికి ఆమెను రాణిగా నియమించాడు. దేవుని నామ స్తోత్రం. చివరికి ఎస్తేరే మాట రాజు వినేటట్టు ఎస్తేరుని దేవుని ఉన్నత స్థానంలో ఉంచాడు. కనుక మనుషులు పై రూపాన్ని, ఎత్తును లక్ష్య పెడతారు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. నేను కోరుకున్నవాడు ఇతనే. దావీదుని దేవుడు కోరుకున్నాడు. దావీదు నా హృదయానుసారుడు. అందును బట్టి గొర్రెల దొడ్డులో నుంచి దావీదుని నేను కోరుకొని రాజుగా నియమించానని దేవుడు వాగ్దానం చేశాడు. నిన్ను కూడా దేవుడు కోరుకుంటే ఒక రాణిగా, ఒక రాజుగా, మంచి ఆశీర్వాదకరమైన స్థితిలో, ఒక గొప్ప స్థానంలో దేవుడు ఉంచాలంటే దేవుడు నిన్ను కోరికిన లక్షణాలు నీలో ఉందా లేదా? తగ్గిమి స్వభావము, పై రూపము, ఎత్తుము, అందము చూసి మురిసిపోతూ అనుకుంటూ ఉన్నావేమో, ఏ రోజుకైనా అవన్నీ కూడా అందము తరిగిపోతుంది, ఆస్తి తరిగిపోతుంది. చివరికి ముసలితనము. ఈ ప్రపంచంలో ఎంతోమంది రాణులు, రాజులు అనేక సంవత్సరాలు బ్రతకాలని ఎన్నో మరి కెమికల్స్ వాడి ఎంతో ప్రయత్నించారు, కానీ ఎవరు కూడా ఎక్కువ సంవత్సరాలు బ్రతకల. చివరికి అందరూ చనిపోయి ఆ భూమిలో పాతి పెట్టబడిన వారే. కానీ దేవుడు కోరుకుంటే నిన్ను ఉన్నత స్థానంలో ఆశీర్వాదకరంగా గొర్రెల దొడ్డులో ఉన్న దావీదుని దేవుడు కోరుకున్న హృదయాన్ని చూశాడు. ఎస్తేర్ని హృదయాన్ని దేవుడు చూశాడు. ఆమె తగ్గింపు స్వభావం చూసి దేవుడు ఎస్తేర్ని రాణిగా ఉంచాడు. నీవు కూడా నీ హృదయం దేవునికి సరిగా ఉందా లేదా? నీ హృదయం ఎప్పుడైతే దేవునికి తగ్గింపు స్వభావం, అందము, రూపము, ఎత్తు, ఆస్తి, హోదా వాటన్నిటిని చూసి మిరిసిపోతూ ఉన్నట్టు దేవుడు నిన్ను కోరుకోడు. ఎంత సంపాదించినా అలానే ఉంటుంది. దేవుడు నిన్ను కానీ కోరుకోవటం మొదలుపెట్టి నిన్ను కోరుకొని అభిషేకిస్తే ఉన్నత స్థానంలో, ఊహించిన స్థానంలో ఒక గొప్ప దీవెనకరంగా అనేక మంది నిన్ను చూసి ఆశ్చర్య పరిస్థితిలో దేవుడు ఉంచుతాడు. ఒకవేళ అందుకే దేవుడు పెంట కుప్ప మీద నుంచి బేదలను పైకెత్తువాడి దేవుడే. అది విధవరాండను, గుడ్డివారిని, కుంటివారిని యేసుప్రభువు భూమి మీదకి ఎందుకు వచ్చారంటే విధవరాండను, కుంటివారిని, గుడ్డివారిని ఆదరించాడు. ఆయన భూమి మీదకి వచ్చింది మనకేదో ఆస్తులు, అంతస్తులు ఇవ్వాలని కాదు, మనందరం కూడా పరలోక రాజ్యంలో ఉంచాలని, నిత్య రాజ్యంలో ఉంచాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని సన్నిధికి నీ హృదయం దగ్గరగా ఉందా? దేవుని సన్నిధిలో ఆరాధించాలని. ఎన్ని మార్లు రోజుకు నువ్వు దేవుని ప్రార్థన చేస్తున్నావు? ఎన్నిసార్లు నువ్వు దేవుని తలుచుకుంటున్నావు? ఒకరోజన్నా బైబిల్ తీసుకొని దేవుని వాక్యాన్ని చదివావా? ఒకరోజన్నా నీ యొక్క పనిచేసే ప్రాంతాల్లో నీ ఇంటి ఇరుగు పొరుగు వారికి దేవుని గురించిన స్వార్థ ప్రకటించావా? ఒక్కరోజైనా దేవుని మందిరానికి నేను ముందుగా వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలని ప్రయాసపడ్డావా? క్రిస్మస్ రోజులు రాబోతూ ఉన్నాయి. క్రిస్మస్ క్రైస్తవుడిగా ఉన్నావా? ఆదివారం క్రైస్తవుడిగా ఉన్నావా? లేకపోతే నేను నిజమైన క్రైస్తవుడిగా ఉన్నాను, నేను దేవుని సన్నిధి కోసం, దేవుని మందిరం కోసం నాకు దేవుడే కావాలని ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధి కోసం, దేవుని కోసం ప్రయాసపడతావు, దేవుని నిన్ను కోరుకొని ఉన్నత స్థానంలో ఉంచి ఆశీర్వదించి ఒక రాజు రాణి కంటే శ్రేష్టమైన ఫలాలు, ఆశీర్వాదాలు నిన్ను ఉంచి నిన్ను బలపరచునుగాక. దేవుడి మాటలు దీవించినగాక. ప్రార్థన చేస్తాను. దేవానికి స్తోత్రం. ఇంతవరకు తండ్రి కోరుకున్నట్టు చూజన్ మీరే మాట్లాడారు. దావీదుని మీరు కోరుకున్నారు. యెషయా 7 కుమారులు మీరు కోరుకోలేదు నాయన. అందరూ రూపాన్ని, ఎత్తుని లక్ష్య పెడతారు, మీరు హృదయాన్ని లక్ష్య పెట్టారు. అయితే ప్రభువా, సౌలును విసర్జించిన తర్వాత మీరు తండ్రి ఎత్తుని, రూపాన్ని లక్ష్య పెట్టకూడదని హృదయాన్ని లక్ష్య పెట్టాలని దావీదుని ఎంచుకొని గొర్రెలు కాసే దావీదుని రాజుగా చేశారు. ఎన్నడూ దావీదు గర్వించలేదు, ఎన్నడూ కూడా హెచ్చింపబడలేదు. తగ్గించుకొని మీ మందిరంలో నివాసం చేశాడు. మీ మందిరం కోసం, పరిచర్య కోసం ప్రయాసపడి మందిరం కట్టాలని ఎంతో ఆశపడి అయ్యా దావీదు అన్న ఒక కొడుకు సొలొమోను ద్వారా మందిరం కట్టించారు. ఎస్తేరు కూడా అందగత్తెలే తండ్రి, అందరూ తనకన్నా ముందు వెళ్ళినా కూడా అనేక వస్త్రాలు ధరించుకున్నాం. ఎస్తేరు ఏమి వస్త్రాలు ధరించుకోకుండా సాధారణంగా వెళ్ళినప్పుడు ఆ రాణి ఆమె ఎందు అనేక మందికి దయపెట్టి తండ్రి అహస్వేరోసు రాజు ఎస్తేరుని రాణిగా నియమించి వాళ్ళందరికీ తండ్రి ఎస్తేరు చూడగానే దయపెట్టింది నాయన. మేము కూడా తండ్రి
మా ఎత్తుని, రూపాన్ని, మా హోదాని కాకుండా మేము తగ్గింపు స్వభావం కలిగి తండ్రి మా హృదయము